స్థానిక విద్యా సంస్థ శ్రీ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఆదివారం పిల్లల ఎన్నికల వేడుక అట్టహాసంగా జరిగింది. పిల్లల ఎన్నికలు నిజమైన సార్వత్రిక ఎన్నికలను తలపించాయి. ఈ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత వివరిస్తూ సేవ్ ద సాయిల్ క్యాంపింగ్ జరిగింది. తర్వాత అకాడమీ ప్రస్థానం పిల్లల ఎన్నికలు నిర్వహించిన తీరు గ్లిప్స్ రూపంలో ప్రదర్శించడం జరిగింది. తన పర అనే భేదం లేకుండా తప్పు చేసిన సొంత కుమారునికి మరణదండన విధించిన గొప్పరాజు మనునిధి చోలపై వినూత్న రీతిలో ప్రదర్శించిన చిన్న నాటకం ఆహుతుల్ని ఆకట్టుకుంది. గీతా సారాంశంపై చిన్నారుల నృత్య ప్రదర్శన ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. The beginning of a journey, illuminate. వెలిగించిన తర్వాత I now invite Mrs. Hema Maturi. honesty, with honesty, integrity, Work in harmony with the council, with the council. sir, communication, uphold the values, uphold the values, integrate harmony with the student council, work in harmony with the student institution, and reputation of my institution. work in harmony. ఎంకరేజ్ చేస్తుంది. పిల్లలతో ఈ విధంగా హెల్త్ కనెక్ట్ వాళ్ళు పాల్గొనడం, వాళ్ళు ఎక్కడం మా బయట మందిగా వాళ్ళు పోటీ తత్వం అన్ని బాగుంటుంది. One of the Earth's most precious natural resources and very foundation of life. I recognize that healthy soil sustains agriculture. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. యూత్ అనేది ఒక గొప్ప వేదిక. గొప్ప మనుషుల గురించి తెలుసుకుంటాము. The student council leaders one day I Wanted to speak a few words, just few words. And kind of entry ఉందా లేదా, లగ్జరీ టైప్ ఆఫ్ స్టేజ్ డెకరేషన్ ఉందా లేదా అన్న దాని మీద కన్నా మనం మన ఎఫర్ట్ లో ఎంత సిన్సియర్ గా హానెస్ట్ గా ఉన్నాం, మనం పిల్లలకి ఏం నేర్పించాలి అన్న దాని మీదే నేను ఎక్కువగా అందరికి మమ్మల్ని చీఫ్ గెస్ట్ కింద ఆహ్వానించారు. దానికన్నా ముందుగా నిన్న నేను కడిగి ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇన్విటేషన్ ఇవ్వడానికి మన ఫ్యాకల్టీ మెంబర్ వచ్చారండి. ఆయన వస్తూ ఒక మాట చెప్పారు. సో కొంచెం లేట్ అయింది సార్, నేను దాదాపు రెస్క్యూ చేయడానికి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పారు. అదే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ లో ఉన్న వాల్యూస్ ని ఏ రకంగా డెడికేటెడ్ గా ఫాలో అవుతున్నారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ ఏదైతే రియల్ లైఫ్ లో ఉంటుందో అదంతా కూడా సిమిలర్ గా రిజంబ్లెన్స్ చేశారు. అలాగే ఇది స్టూడెంట్స్ కి ఏదైతే ఎంకరేజింగ్ అనమాట. యాక్చువల్లీ ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, కొంతమంది కంటెస్ట్ చేశారు, కొంతమంది నామినేట్ లో క్యాంపెయినింగ్ లో పాల్గొన్నారు, కొంతమంది ఓటింగ్ ఆల్మోస్ట్ అందరూ చేశారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి. అందరూ కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటుందో అలా చేశారు. ఎడ్యుకేషన్ చేస్తాం, ఎలక్టోరల్ రూల్స్ అందరూ పాటుగానే ఆల్మోస్ట్ ఎవ్రీ సచివాలయం స్టాఫ్ ఈజ్ వర్కింగ్ 24/7. సో బిగ్ అప్లాస్ టు దెమ్. అండ్ మేము కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుందండి. అండ్ కమింగ్ టు కరెంట్ జనరేషన్, సో ఇప్పుడు అంతా కూడా ఐటీ, డిజిటల్ అండ్ ఫోన్. ఇంతకుముందు నాలెడ్జ్ అంతా బ్రెయిన్ లో ఉంటుంది, ఇప్పుడు మన చేతిలో ఉంది, ఫోన్ లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఇక్కడ ఉన్న ఏజ్ పిల్లలందరూ కూడా ఫోన్ కి అడిక్షన్ అవుతున్నారు. సో అది పేరెంట్స్ అందరూ కొంచెం కనిపెట్టుకుని ఉండండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది మనం మంచిగానే వాడచ్చు, చెడుగానే ఉపయోగించవచ్చు. సో మనకి పిల్లలు ఏ రకమైన నాలెడ్జ్ తీసుకుంటున్నారు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి.